కడపలో జరిగిన మహానాడు వైసీపీ కోవట్టుల కనుసన్నల్లో జరిగింది లలిత్ గారు. ఇది గుర్తు పెట్టుకోవాలి. చెప్పండి చెప్పండి సార్. వైసీపీ కోవట్టుల కనుసన్నల్లో జరిగింది. ఎందుకంటే నేను కడపకు చేరే అన్ని మార్గాలు నేను చూశాను వ్యక్తిగతంగా. చాలా చోట్ల మహానాడు కోసం ఏర్పాటు చేసినటువంటి బస్సులన్నీ కూడా మామిడి తోటల్లో, ఒక రిసార్ట్స్లో అక్కడ నిలబెట్టేశారు. వాళ్ళకు భోజన సదుపాయాలు అక్కడ కల్పించేశారు. వాళ్ళందరూ కూడా ప్రాంగణానికి రీచ్ కాకుండా కొన్ని వేల మందిని ఆ విధంగా రోడ్ల పైన, ఆ తోటల్లోనూ, గార్డెన్లోనూ, ఆ పక్క చోట హోటల్స్లోనూ అలా నిలిపేశారు బస్సులన్నీ. ఇదేంట్రా ఇది, ఇంకా మా మీటింగే స్టార్ట్ కాలేదు, బస్సులన్నీ ఇక్కడ ఆగిపోయాయి. నేను ఒక రోడ్డు, అన్ని రోడ్లు తిరిగి, నేను మహానాడులో ప్రాంగణంలో లేనండి. వాస్తవానికి నేను రూట్ల మీద ఉన్నా. ఎందుకు అసలు ఈ మహానాడు నిర్వహణ కడపలో ప్రతిష్టాత్మకంగా తెలుగుదేశం పార్టీ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా తన శక్తియుక్తులన్నింటి ఒట్టుతాదండి. ఎందుకు కడప వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాకా అని, గడ్డ అని, అక్కడ అతనికి తిరుగులేదనే ఒక దుష్ప్రచారాన్ని ఈ రోజు కూడా అమలు చేస్తున్నారు. ఎస్ సార్, మీరు అన్నమాట కడప అడ్డ, ఇది మా గడ్డ, జగన్ అడ్డ అని వీళ్ళే దాన్ని జగన్ అడ్డ అనేసి వీళ్ళే ప్రచారం చేసినట్లు అనిపించింది. నేను అదే అంటున్నా. ఎందుకు ఆ మాట అంటున్నానంటే వైసీపీ కోవర్టులు ఉన్నారు తెలుగుదేశం